హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేము బేబీ కోసం ఏం కొన్నాము అని చెప్పి, మీరు మా పిన్ని వాళ్ళు ఏమి ఇచ్చారో అవి చూసారు కదా. ఇప్పుడు మేము ఏం కొన్నాము అనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. వచ్చేసి బేబీ క్యారియర్ కొన్నాము, వైట్ అండ్ పర్పుల్ కలర్ థీమ్లో. ఇలా హాస్పిటల్ నుండి ఇంటికి తెచ్చినప్పుడు, మళ్ళీ హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు బేబీని పట్టుకెళ్ళాలి కదా, సో దానికి ఇది ఇలా నేను అన్నీ వైట్ ఉండే థీమ్ లాగా తీసుకున్నాను. మనకు తెలియదు కదా గర్ల్ ఆర్ బాయ్ అని, సో అందుకే నేను వైట్ కలర్లో ఉండే థీమ్ తీసుకున్నా. ఇది వచ్చేసి నెట్తో బెడ్ వస్తుంది కదా, ఇలా ఇదిగోండి పిల్లో, చిన్ని పిల్లో ఇలా నెట్ వేసేసి, అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మస్కిటోస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకని ఇది ఇంటికి వచ్చాక కూడా ఒక 1 month వరకు వాడుకోవచ్చు అని తీసుకున్నాం. ఇది ఒకటే కాంబినేషన్లో తీసుకున్నా, మళ్ళీ 2 వేరే వేరే ఎందుకని. అండ్ ఇది వచ్చేసి దీని మీద బేబీని పెట్టి పడుకోబెడతారు కదా, ఈ మ్యాట్ని ఏమంటారు, నాకు నేమ్ ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇవేంటి ఇలా నలిగి ఉన్నాయి అని అనుకోకండి, ఇంకా టైం అనేది దగ్గరికి వచ్చేసింది కాబట్టి, సో మేము అన్నీ కొన్ని వాష్ చేసాం బట్టలన్నీ. సో ఇది వాష్ చేసిన దాంట్లో ఇలాగ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్కిటో ప్యాచెస్. హాస్పిటల్లో ఉన్నప్పుడు మస్కిటోస్ ఏవి కరవకుండా ఇలాగా మస్కిటోస్ ఏం కరవకుండా ఉండడానికి, అంటే బేబీకి పెట్టము, ఒక సైడ్ పెడితే ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి కదా, అందుకని ఇది తీసుకున్నాను. మళ్ళీ బేబీ పిల్లో ఆల్మోస్ట్ అన్నీ వైట్ అండ్ పర్పుల్ కలర్లోనే ఉంటాయి. అంటే చెప్పాను కదా గర్ల్ ఆర్ బాయ్ అనేది మనకు తెలియదు కాబట్టి, సో అలా తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి థర్మామీటర్, ఇది కూడా తీసుకున్నాము, ఎలక్ట్రిక్ థర్మామీటర్. ఇది మీకు యూస్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. అండ్ ఇది ఒకటి తీసుకున్నాం, ఇదేంటి అంటే బెడ్ మీద ఫుల్ వేసుకోవడానికి బెడ్కి. ఇప్పుడు బేబీ టాయిలెట్ వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా సరిపోతుంది. ఇది ఒకటి తీసుకున్నాం, ఇది 2 తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి నెట్ మంచానికి చుట్టూ పెట్టడానికని. అండ్ 2 ఫ్లాస్క్ కూడా తీసుకున్నాము, వాటర్కి దేనికైనా అప్పుడు డెలివరీ టైంలో పనికి వస్తుంది, దాని తర్వాత కూడా మనం యూస్ చేసుకోవచ్చు వాటర్ కోసం అని. అండ్ ఇవి వచ్చేసి డ్రై షీట్ మ్యాట్స్, ఒక 5 అలా తీసుకున్నాను. ఇది మీడియం, ఇది స్మాల్ సైజు, అందులో పర్పుల్, పింక్, బ్లూ తీసుకున్నా 3. ఇది వచ్చేసి లంగోటాస్, ఇవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. ఇవి కూడా అన్నీ వాష్ చేస్తాను, సో అందుకే మీకు ఇలా కనబడుతున్నాయి. అండ్ ఇది క్లాత్ టైప్లో ఇప్పుడు వస్తున్నాయి కదా, సాఫ్ట్ మెటీరియల్ తోటి, సో ఇది నేను కొనినవన్నీ మీకు చాలా వరకు లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. అది 3 తీసుకున్నాను, ఒకవేళ నచ్చితే ఇంకో కొనుక్కుందామని. అండ్ ఇది ఓల్డ్ టైప్ లంగోటాస్, ఇవి అప్పుడు మా చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవంట, మా మమ్మీ చెప్పింది. సో ఇవి ఒక 6 అలా తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మీకు చెప్పాను కదా, మా పిన్ని వాళ్ళు డైపర్ లాంటి డైపర్ లాంటిది తీసుకున్నామని చెప్పాం కదా, అందులోన ఈ క్లాత్స్ అనేది పెట్టుకుంటే అయిపోతుంది. సో అలాగా ఇవి కూడా 6 తీసుకున్నాను. అండ్ బెడ్ వైప్స్ కూడా తీసుకున్నా. అండ్ ఒక బెడ్షీట్ తీసుకున్నా, ఇదిగోండి బెడ్షీట్, వైట్ అండ్ యూనికార్న్ థీమ్లోన. ఇది కూడా వాష్ చేసేసా, మీకు అందుకే ఇలాగా ఉంది, అంటే బేబీ కోసం మనం యూస్ చేసినప్పుడు అన్నీ వాష్ చేయాలి కదా, సో అందుకే వాష్ చేసేసామని. అండ్ ఇవి వచ్చేసి స్క్వాడల్స్, మన బెడ్షీట్ కింద అండ్ బేబీ టవల్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి ఒక 4 తీసుకున్నాను, ఇదొకటి, అండ్ జిరాఫీ, మంకీ అండ్ ఎలిఫెంట్.
ఇవి ఒక 4 తీసుకున్నాను. అండ్ ఫస్ట్ న్యూ బోర్న్ బేబీస్కి డైపర్ కూడా ఒక సెట్ తీసుకున్నాను. బేబీ హగ్లుండి ఒక ప్యాకెట్ అలా తీసుకున్నాను, నైట్ టైమ్స్ వేయడానికి అని చెప్పి ఇదొక. అండ్ ఇవేమో ప్యాడ్స్ తీసుకున్నా నిపుల్స్ కోసము, అంటే లీక్ అవుతుంటుంది కదా కొన్నిసార్లు మిల్క్, అప్పుడు మనకి యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది రీయూజబుల్. ఇది ఒక సెట్ తీసుకుంటే, ఇది వచ్చేసి నెయిల్ కట్టరే, ఇప్పుడు నెయిల్ ట్రిమ్మర్ కింద వస్తున్నాయి కదా, సో అది. అంటే ఇది ఒక్కటే నేను పింక్ కలర్ తీసుకున్నా, మిగతా అన్నీ వైట్, ఇందులో వైట్ లేక. అండ్ ఇందులో ఈ 3 బేబీకి అండ్ ఈ 3 వచ్చేసి మనకి యూస్ చేసుకోవచ్చు. సో ఈ నెయిల్ ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా మీకు యూస్ చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ బాక్స్ మీద వాడు కూడా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెటబిన్లోన ఒక సెట్ తీసుకున్న, చిన్న సెట్, క్రీమ్, జెంటల్ వాష్ అండ్ బేబీ లోషన్ అండ్ షాంపూ. అంటే బేసిక్వే తీసుకున్నాను, 50 ml అలా తీసుకున్నా. బేబీకి పడుతుందో లేదో మనకి తెలియదు కాబట్టి సో నేను ఇది తీసుకున్నాను. ఇందులో బేబీకి పడింది అంటే మనం ఇంకా పెద్ద సైజ్ తీసుకోవచ్చు అని ఇది నేను తీసుకున్నా. దానికి పౌచ్ కూడా ఇచ్చాడు వాడు. అండ్ ఇవి వచ్చేసి నిపుల్స్. ఒకవేళ బేబీ సక్ చేయలేకపోతే మనకి నిపుల్స్ ద్వారా ఈజీగా అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. జాగ్రత్తగా మనం ఇది స్టెరిలైజ్ చేసుకుంటూ యూస్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా నేను నార్మల్గా తీసుకున్నాను, మనకు తెలియదు కదా ఎలా ఉంటుందో అని చెప్పని. అండ్ ఇది తీసుకున్నా. ఇప్పుడు వరకు బేబీ కోసం ఏం తీసుకున్నానో చూపించాను కదా, ఇప్పుడు నా కోసం నేనేం తీసుకున్నానో కూడా చూడండి. అండ్ ఇవి వచ్చేసి నైటీ, ఫీడింగ్ నైటీస్. ఇలా ఉంది. ఇది ఒక కలర్ తీసుకున్నాను. అండ్ ఎలా అంటే ఇలాగ ఇచ్చాడు కదా, ఇప్పుడు జిప్ లేకుండా ఇలా వచ్చి ఇలాగా మనం ఫీడ్ చేసుకోవచ్చు. నేను దీని లింక్స్ కూడా మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, చూడండి. ఇదొక కలర్ తీసుకున్నా. అండ్ ఇదొక కలర్. అండ్ నా ఫేవరెట్ వైట్ కలర్. ఇదొక వైట్ కలర్. అండ్ ఇదొకటి తీసుకున్నా. అండ్ ఒక పర్పుల్ కలర్ నైటీ కూడా తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఫీడింగ్ బ్రాస్. ఇవి కూడా ఒకటి తీసుకున్న, ఒక సెట్, ఒక 3 తీసుకున్నాను. అండ్ ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇదొక ఫ్రాక్. ఇది కూడా ఫీడింగ్ జిప్ ఉంటుంది. ఇదిగోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చు, హాస్పిటల్ కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా. అండ్ మెటర్నిటీ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను, ఒక సెట్ 8 ఉన్నాయి, XXL+ ఉంది. అండ్ అండర్వేర్స్ కూడా తీసుకున్నాను నేను. ఈ టైప్ ఒకటి తీసుకున్నా. అండ్ ఈ టైప్ ఒకటి తీసుకున్నా. అండ్ ఇది ఇప్పుడు కూడా మనం వాడుకోవచ్చు, స్టమక్ మీదకి రాకుండా ఉండేలాగా. ఇది కూడా బాగానే ఉంది, అందుకని ఇది కూడా ఒకటి తీసుకున్నాను. అంతే. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.